నేను ఎప్పుడెప్పుడు దేని అవసరం వస్తే దాన్ని స్మరిస్తాను. అప్పుడు మీరు నా యందు ప్రకాశించి పైకొచ్చి ఉపకరించండి అన్నాడు. అంటే ఉన్నది కదా అని ఉపయోగించడం కాదు, ఎప్పుడు లోక రక్షణకు అవసరమో అప్పుడు ఉపయోగించగలిగిన పరిణతి ఎవరికి ఉంది? పిల్లాడికి ఉందండి. కాబట్టి ఎవరికి ఇచ్చారు? పిల్లాడికి ఇచ్చారు. భగవద్గీత ఎవరికి ఇచ్చారు? అర్జునుడికి ఇచ్చారు. వయస్సు కాదు ప్రధానం, పరిణతి ప్రధానం. ఈ పరిణతి రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ అస్త్ర సంపద అంతటినీ కూడా రామచంద్రమూర్తికి ఇచ్చిన తరువాత చాలా సంతోషించారు. రామలక్ష్మణులు ఇరువురు కలిసి, మీరు శ్రీరామాయణంలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఉపదేశం చేసేటప్పుడు భర్తకి చేస్తే చాలు, ఆయన భార్యకి చేసేస్తాడు. అలాగే అన్నదమ్ముల్లో రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తే చాలు విశ్వామిత్ర మహర్షి. రామచంద్రమూర్తి పాత్రత నెరిగి లక్ష్మణుడికి ఉపదేశం చేసేసినట్టే. కాబట్టి రామలక్ష్మణులు ఇద్దరికీ అస్త్ర సంపద తెలిసి ఉన్నట్టే. ఇప్పుడు మీరు రామాయణాన్ని చూసేటప్పుడు రాముడికే తెలుసు, లక్ష్మణుడిని పక్కకు పంపించేసి ఏ చెట్టు చాటుకోనో దూరంగా నువ్వు వినద్దని చెప్పి రాముడికి చేశాడు అనుకోకూడదు. లేకపోతే రాముడే గ్రహించాడు కదండి, మరి లక్ష్మణుడు అయ్యో నేను వచ్చాను కదా నాకేం ఇవ్వట్లేదు ఏమిటి అనుకోడా అని మీరు అనుకోక్కర్లేదు. రాముడు లక్ష్మణుడికి ఇచ్చాడు. రాముడిది వశిష్ఠుడి విశ్వామిత్రుడి దగ్గర పొంది రాముడు లక్ష్మణుడికి ఇచ్చాడు. ఇది ఒక క్రమ పద్ధతిలో వెళ్ళింది ఆ ఉపదేశం అని మీరు స్వీకరించవలసి ఉంటుంది. తరువాత వారు ముందుకు వెళ్ళి ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఈ ఆశ్రమంలోనే నేను ఒక యాగం చెయ్యాలి అని సంకల్పం చేశాను. ఈ ఆశ్రమం అంటే నాకు మీను మిక్కిలి ప్రీతి అన్నాడు విశ్వామిత్రుడు. ఇది ఎవరి ఆశ్రమం, ఎందువల్ల మీకింత ప్రీతి ఏర్పడింది అని అడిగాడు. ఎందుకనంటే ఒక మాట ఉందండి, విశ్వామిత్రుడు ఎక్కడో ఉండాలిగా. అసలు యాగం చేయడానికి ఇక్కడికి వచ్చాడు కానీ ఆయన ఎక్కడో ఉండాలి. ఆయన కూడా ఎక్కడో ఓ చోట ఉంటూ ఉంటాడుగా తపస్సు చేసుకోవడానికి. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన హిమవత్పర్వత ప్రాంతంలో కౌశికీ నది ఒడ్డున ఉంటాడు. ముందర చెప్తాడు ఆయన కౌశికీ నది ఒడ్డున ఉంటాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, కోటేశ్వరారు కాకినాడలో ఉంటారు కదా, గుంటూరు ఎందుకు వచ్చారు అంటే, గుంటూరులో ఆయనకి ప్రీతికరమైనవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ శృంగేరి పీఠం శాఖ ఉంది, శారదాంబ ఉంది, హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆయనకి ప్రీతి వచ్చాడు, అందుకుని ఉన్నాడు. అలాగే విశ్వామిత్రుడు అంటే ఆయనతో నేను పోల్చుకున్నాను అనుకోకండి, ఒక కారణాన్ని పోల్చానంతే. విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడు? సిద్ధాశ్రమం మీద ప్రీతి. సిద్ధాశ్రమం మీద ప్రీతి ఎందుకు అంటే, చాలా గొప్ప విషయం ఒకటి చెప్పాడు. బలిచక్రవర్తి అహంకరించి తనది కానిది తనదిగా చేసుకుని దానాలు చేస్తుంటే, ప్రహ్లాదుని యొక్క మనవడు కనుక, ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు కనుక, నిగ్రహించకూడదు కనుక దానం పట్టి అది తీసేసుకోవడం కోసమని కశ్యప ప్రజాపతికి కుమారుడిగా ఉదయించి ఆ విష్ణువే వామనమూర్తిగా వచ్చారు. వచ్చి యజ్ఞవాటంలో యజ్ఞం చేస్తున్నటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఒక వటువు రూపంలో వెళ్ళారు. 1,000,000 మంది రావడం ఒకెత్తు, ఒక వటువు రావడం ఒకెత్తు. వటు అంటే అంత గొప్పవాడు, అప్పుడే ఉపనయనం చేసుకున్నవాడు. కాబట్టి ఆ వటు వచ్చేటప్పటికి భాగవతంలో పోతన గారైతే పొంగిపోయారు. వడుగా ఎవరివాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ ఈ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యంబయ్యి సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అంటాడు బలిచక్రవర్తి. ఓహ్, నువ్వు వస్తుంటే అగ్ని శిఖలు ఎలా పైకొస్తున్నాయో చూసావా? చాలా సంతోషం. వడుగా ఎవరి వాడవెవ్వడవు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం కావాలి చెప్పిచ్చేస్తాను. వటువుకి ఇక ఇవ్వడం అంటే తరించిపోతారండి. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనము నికేతనములో వన్యంబులో ధరలో కరులో కాంచనము నికేతనములో భూములో ఏమడిగేదో నీకు ఇచ్చేస్తాను రా, ఏం కావాలన్నాడు. నాకెందుకయ్యా అవన్నీ, నువ్వు ఇవ్వనుకూడదు నీ పుచ్చుకోనుకూడదు. గురుగో జిన్నిదమో కమండలయో ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాట్రుల అశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం పైన 3 అడుగుల మేరగ త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికి. అవివయా 3 అడుగులు చాలు, బ్రహ్మాండం ఏమిటో చూపిస్తానన్నాడు. ఇచ్చాడు. ఇచ్చాను అన్నాడంతే, చూపించేశాడు లెక్క కట్టి. ఏదైనా భూమిని కొంటే యజమాని తొక్కి చూడాలి. శాస్త్రంలో యజమాని తొక్కాలి ఆ భూమిని తప్పకుండా పాలంతో. ఎక్కడో కూర్చుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయకూడదు, తను ఇల్లు తొక్కుకోవాలి పాలంతో. నువ్వు ఇచ్చానన్నావు కాబట్టి నేను తొక్కుతానన్నాడు. తొక్కు అయితేనన్నాడు.
అంతే. ఇంతంతై వటుడింతయై మరియు తానింతయ్య భోవీధిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తియై రవిబంబింబుపమింప పత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గలాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థల ముదంచ ఘంటమై నూపుర ప్రవరంబై వటుడుతా బ్రహ్మాండము నిండుచో అన్నంటారు పోతన గారు. అంత నిండిపోయి మొత్తం 3 లోకాలని ఆక్రమించేశాడు. ఆక్రమించి దేవేంద్రుడికి ఇచ్చేశాడు ఆ రాజ్యాన్ని. ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు వామనమూర్తి. పాతాళానికి వెళ్ళిపోయాడు బలిచక్రవర్తి. వామనమూర్తి అన్నీ ఇంద్రుడికి ఇచ్చేసిన తర్వాత బ్రహ్మచారి రూపంలో కదండి ఉన్నాడు. వామనుడు పెళ్లి చేసుకున్నట్టు లేదు, బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉన్నాడు కాబట్టి ఆశ్రమంలో ఉండాలి. అందుకని ఆ వామనమూర్తి సేద తీరడం కోసమని ఈ ఆశ్రమంలో వచ్చి ఉన్నాడయ్యా చాలా కాలం. ఇక్కడే ఉండి బ్రహ్మచర్యంలో చెయ్యవలసినటువంటివి చేశాడు ఇక్కడ కూర్చుని. బ్రహ్మచారిగా ఉంటే ఈశ్వరుడు కూడా తన కర్తవ్యం తాను చేస్తాడు. అందుకని ఆయన సంధ్యావందనం చేసుకునేవాడు అక్కడ కూర్చుని. ఆయన తిరిగాడు వామనమూర్తి. ఏ చిన్ని చిన్ని పాదములతో ఈ 3 లోకములు కొలిచాడో ఆ పాదములతో ఇక్కడ తిరిగాడు. ఇది సిద్ధాశ్రమం, ఇక్కడ సిద్ధి పొందుతాను నేను. కాబట్టి రామ ఇక్కడ యాగం చెయ్యాలి అని నా కోరిక, అందుకుని నాకు ప్రీతి. కోరడానికి ఒక వస్తువు పట్ల ఇష్టానికి కూడా ఎంత గొప్ప కారణం చూపించాడో చూడండి విశ్వామిత్రుడు. అందుకని నేను ఈ సిద్ధాశ్రమానికి వచ్చాను నాయన, ఇక్కడే యాగం చేస్తున్నాను. ఇక్కడ యాగం చేస్తూ ఉంటేనే రాక్షసులు వచ్చి దానికి ప్రతిబంధకాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ఇక్కడే యాగం జరుగుతుంది. నువ్వు ఈసారి ఆ యాగము ఇబ్బంది రాకుండా రక్షించవలసిన బాధ్యత నీది. తప్పకుండా గురువుగారు అన్నాడు. విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్ళి, అంటే నేను ఇలా అన్నాను అని మీరేమనుకోకండి, మీరు పెద్దలు, మీ అందరికీ తెలిసేదో తెలియనట్టు అలా ఉంటారంతే, వీడి జోర్తతనం మాట్లాడిని అని. మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. ఏదైనా మీరు ఒక పుణ్యకార్యాచరణము కొరకు పీటల మీద కూర్చోవడం అని ఒక మాట ఉంటుంది. కూర్చున్న తర్వాత మీరు ఎవరితో మాట్లాడతారో మీరు అప్పటి వరకు చేసినటువంటి పుణ్యకార్య ఫలితం వాళ్ళ ఖాతాలో పడిపోతుంటుంది. ఒక్క గురువుగారైతేనే మినహాయింపు, లేదా క్రతువుని దిద్దుబాటు చేయడానికి ఏదైనా దోషం జరుగుతుంటే చెయ్యొద్దని చెప్తేనే తప్ప. మీరు అందుకే పదార్థాలని సిద్ధం చేసుకోవడం అన్నది అంత జాగ్రత్తగా చేసుకుంటారు. సహాయకులను అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతే పూజ చేసేటప్పుడైనా అంతే. పూజకి వెళ్ళేటప్పుడు శిష్యులు కానీ భార్య కానీ ఎందుకు అమరుస్తారంటే ఆయన ఆ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నాడో దానికి కావలసినవి అక్కడ సిద్ధం అవ్వాలి. ఇంటి కోడలకి సంప్రదాయం తెలియడం అంటే అదే. మామగారు భర్త పూజ చేస్తుంటే ఏవేవి ఉండాలో అవి సిద్ధం చెయ్యాలి కోడలు. ఆ కోడలకి తెలియదు అంటే ఆ ఇంటికి మర్యాద అని ఆ అమ్మాయి తేలేదు అని గుర్తు. మీ ఇంటికి వస్తే పని పిల్ల నాకు పాలిచ్చింది అనుకోండి, కోడలు చెప్పులు వేసుకుని తిరుగుతోంది అనుకోండి, ఇంకా ఇంకో మాట నేను వెళ్ళక్కర్లేదు అని గుర్తు. ఇంటి ఐశ్వర్యం ఎవరి మీద ఆధారపడుతుంది? కోడలు ఇంటికి వచ్చిన పెద్దల్ని సేవించడం మీద ఆధారపడుతుంది. కాబట్టి పూజ చేస్తూ మీరు అదే పనిగా సెల్ ఫోన్ పక్కనట్టుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు చేసిన పూజ ఎక్కడెక్కడ ఎంత భాగం చేశారో ఆ ఫలితం వాళ్ళ ఖాతాలో వేసేస్తారు. మీరు పూజ చేసి లేచేటప్పటికి మీకు 0, ఏమీ ఉండదు. మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. అందుకే పూజాగృహంలోకి వెళ్ళి మళ్ళీ పూజాగృహంలోంచి బయటికి వచ్చే పర్యంతం ఓ సంకేతం ఉంటుంది. ఓ చిటిక వేశాడు అనుకోండి, అలవాటు ఉంటుంది. చిటిక వినపడింది, లేకపోతే తలుపు ఏదో ఇలా అన్నాడు అనుకోండి, అంటే ఆయనకి ఏదో అవసరం వచ్చిందనమాట. పూజలో ఏదో పదార్థం లేదు, అక్కడ మరిచిపోయారు. కాబట్టి వెంటనే మీరు రావాలి అక్కడికి. కాబట్టి అది పెద్దలైనటువంటి వారి పూజ అలా ఉంటుంది. భారతీ తీర్థస్వామి వారు అభిషేకం చేస్తుంటారు, ఎప్పుడైనా మాట్లాడతారేమో చూడండి. కూర్చున్నారంటే అయిపోయే పర్యంతం మధ్య మధ్యలో ధారాపాత్రలో నీళ్లు పోసి ఇలా చూస్తారు తప్ప, ధారాపాత్రలో నీళ్లు పోసాను శివలింగం మీద పడుతున్నాయి కదా అని ఎవరినో పిలిచి కాసేపు వాడితో మాట్లాడి మళ్ళీ నీళ్లు పోసి అలా చేయరు. మౌన దీక్ష తీసుకుంటుంటారు ప్రత్యేకం. అందుకని విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్తున్నాడు. రామాయణం నేను అందుకే మీకు చెప్పింది, రామాయణంలో ప్రతి చిన్న విషయాన్ని చెప్తూ ఉంటారు. విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్తున్నాడు, మునులు రాముడికి చెప్పారు. రాముడు పరిగెత్తుకొచ్చి అడిగాడు, నిద్రపోలేదు, పరుగు పరుగున వచ్చి మిగిలిన మునుల దగ్గరికి, అంటే ఎప్పుడు మొదలవుతుందండి, ఎన్నాళ్ళు ఉంటుందండి, ఎన్ని రాత్రులు ఉంటుంది, ఎన్ని పగళ్ళు ఉంటుంది, మహర్షి ఎంతసేపు కూర్చుంటారు, నేను ఎంతసేపు దీనికి సిద్ధంగా ఉండాలి, 7 రాత్రులు 7 పగళ్ళు జరుగుతుంది, ఎప్పుడైనా రావచ్చు రాక్షసులు. కాబట్టి నువ్వు 7 రాత్రులు 7 పగళ్ళు నిద్రపోకూడదు, కూర్చోకూడదు, నిలబడే
యాగశాల చుట్టూ తిరుగుతూ ఉండాలి. పైనుంచి రావచ్చు, కింద నుంచి రావచ్చు, పక్క నుంచి రావచ్చు. ధనుర్ధరుడవై ఇలా కోదండం పట్టుకుని కనపడగానే బాణం తీసి వేసేయడానికి సిద్ధంగా కునుకు లేకుండా తిరగాలని చెప్పారు. వాళ్ళు ఎప్పుడొచ్చారు?